వికారాబాద్ జిల్లా హకీంపేటలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. భూసేకరణ ఆపాలని ఆదేశించింది. వికారాబాద్ జిల్లా దుండిగల్ మండలం హకీంపేట్ పరిధిలో 8 ఎకరాల భూసేకరణను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. 2024 నవంబర్ 29న ఫార్మాసిటీ ఏర్పాటుకు 351 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా బలవంతంగా ప్రభుత్వం భూసేకరణ చేస్తోందని బాధితులు కోర్టుకు వెళ్లారు. విచారించిన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, వికారాబాద్ జిల్లా హకీంపేటలో భూసేకరణ పైన హైకోర్టు స్టే విధించింది. భూసేకరణ ఆపాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ముఖ్యంగా అందులో వికారాబాద్ జిల్లా దుండిగల్ మండలం హకీంపేట పరిధిలోని 8 ఎకరాల పైనే అయితే స్టే విధించింది. 8 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు ఏదైతే తను సంబంధించినటువంటి భూసేకరణలో ప్రభుత్వం చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించకుండా బలవంతంగా ప్రభుత్వం భూసేకరణ చేస్తుందని చెప్పి బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ పైన విచారించినటువంటి హైకోర్టు ధర్మాసనం తాజాగా 2 వారాల పాటు అయితే దీనిపైన ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని 2 వారాల పాటు దీనిపైన స్టే ఇచ్చింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. అయితే ముఖ్యంగా ప్రభుత్వం లగచెర్ల కావచ్చు, ఇక్కడ హకీంపేట ప్రాంతాల్లో ఫార్మాసిటీ కోసం 351 ఎకరాలను ఏదైతే భూసేకరణ చేపట్టింది. ఇందులో అప్పుడు పెద్ద ఎత్తున గొడవలు చెలగాయి. లగచెర్లలో కూడా ఫార్మాసిటీకి సంబంధించిన భూసేకరణలో కూడా అక్కడ చేయకూడదంటూ ఆందోళన చేశారు. అయితే మల్టీపర్పస్ యూజ్ కింద మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ప్రభుత్వం. మల్టీపర్పస్ పేరుతో అక్కడ అనేక కట్టడాలు నిర్మిస్తామంటూ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఇందులో ఏదైతే 8 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు సరైనటువంటి నష్టపరిహారం చెల్లించట్లేదని కోర్టుకు వెళ్లడంతో కోర్టు తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.